వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 2వ దశకంలోకి వచ్చాం. భగవద్రూప భక్తి మహత్వము ఇందులో చెప్పబడింది. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం. ఆ స్వామి ఎలా ఉన్నాడయ్యా అంటే, సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం. కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం. గండోద్యన్మకరాభకుండలయుగం. గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం. త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. కృష్ణ, నీ కిరీట మణికాంతులు సూర్య తేజస్సును మించినవి. పాలభాగమునందరి కస్తూరి తిలకము మిగుల మనోజ్ఞమైనది. నీ చూపులు సకల ప్రాణులపై కృపను ప్రసరింపజేయుచుండును. ప్రేమతో నిండిన నీ చిరునవ్వు ఆహ్లాదకరమైనది. నీ నాసిక చూడముచ్చట గొలుపునది. అద్దముల వంటి నీ చెక్కిళ్లపై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు మిక్కిలి మనోహరములు. నీ కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్యమానములు. నీ వక్షస్థలమున గల వనమాలలు దివ్యహారములు శ్రీవత్స చిహ్నము అపూర్వములు. అట్టి నీ దివ్య రూపమును నేను ధ్యానించదను. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహా. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహా. కాంచిత్ కాంచన కాంచి లాంఛితల సత్పీతాంబరాలంబిని. కాంచిత్ కాంచన కాంచి లాంఛితల సత్పీతాంబరాలంబిని. ఆలంబే ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిక్షిదం. జగన్నాథ, నీ 4 బాహువుల యందలి శంఖ చక్ర గదా పద్మముల శోభలు దివ్యములు. నీవు ధరించిన భుజకీర్తులు దండ కడియములు కంకణములు అంగుళీయకములు చక్కని కాంతులను వెల్లివిరియజేయుచున్నవి. నీ బంగారు కటి ఆభరణము యొక్క మిలమిలలు, నీ పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతయు ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపుమాపును. అట్టి నీ మహద్రూపమును నేను ఆశ్రయింతును. యత్రైలోక్యమహీయసోపి యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనౌ మోహనా. కాంతం కాంతం కాంతి నిధానతోపి మధురం. కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి. సౌందర్యోత్తరతోపి సుందరతరం. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యో. ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. సమస్త లోకములందు వ్యాపించియున్న శ్రీ మహావిష్ణు భగవాన్, నీ రూపము 3 లోకములందున్న గొప్ప వస్తువులన్నిటికంటే మహత్తరమైనది.
మోహమును కలిగించు వాటికంటే మిక్కిలి మోహనమైనది. కాంతి గలవాని కంటే గొప్ప కాంతి గలది. మధురమైన వాటికంటే మిగుల మధురమైనది. సుందరమైన వస్తువులన్నిటికంటే ఎంతయూ సుందరమైనది. ఆశ్చర్యమును కలిగించు వస్తువులన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమును కలిగించును. అట్టి నీ దివ్య రూపమును దర్శించుటకు ఎవ్వరు కుతూహలపడరు. తత్తాదృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి. తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోంజక ప్రేమస్థైర్యమయాద చాపల బలా చాపల్యవార్తోదభూత్. ప్రభు, సకల సంపదలకు కుదురైన లక్ష్మీదేవి అద్భుతములైన నీ అందచందములకును నీ కళ్యాణ గుణములకును ఆకర్షితురాలై నీయందే స్థిరంగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి ఉండుట లేదు. కావున మనోజ్ఞమైన నీ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమ యుద్ధ నిలుకడగలిగి ఉండకపోవుటచే వారు ఆ దేవిని చపల అని పేర్కొనుచున్నారు. స్వామి, ఇది ఎంత శోచనీయము అంటున్నాడు. లక్ష్మీస్తావక రామణీయక హృతైవేయం పరేష్వస్థిరే తస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః ये त्वध्यान गुणानुकीर्तन रसासक्ता हि भक्ता जनाः तेष्वेषा वसति स्थिरैव दयित प्रस्ताव दत्तादरा. లక్ష్మీపతి, నీ రమణీయ రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే, అంతేకాదు ఆ దేవికి నీపై గల అనురాగ కారణముగా ఆమె తన స్వామివైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు నీ గుణములను కీర్తించుచు పరవశించిపోవుండుట చూసి వారి దగ్గర కూడా స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి ఎడ ఆ దేవి నిలిచి ఉండదనుటకు ఇది మరి ఒక తార్కాణం. నీ భక్తులు కాని వారి దగ్గర ఆవిడ ఎందుకు ఉండట్లేదంటే కారణం ఇది. ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిశ్యంద సంతోహనం ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిశ్యంద సంతోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. సజ్జ ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసరైరానందమూర్ఛోద్భవైః. ప్రభు, నీ రూపలావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమును వర్షింపజేయును. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను హరించివేయును. బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిల్లజేయును. శరీరములకు గగుర్పాటు కూర్చును. ఆనంద పారవశ్యములచే కలిగిన శీతల బాష్పధారలచే వారి శరీరములను తడిపివేయును. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాదృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. రమాపతి,
నీవు సౌందర్య ఆనంద స్వరూపుడవు. నీ యందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి సామాన్యులకు సైతము ఈ లోకమును ఎట్టి శ్రమ లేకుండా సులభముగానే లభించును. అందువలననే కర్మ జ్ఞాన యోగముల కంటేనూ భక్తి యోగము మిగుల ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తి చాటుతున్నారు. నిష్కామం నిష్కామం నియతస్వధర్మచరణం నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగావిధం నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగావిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్ విభో తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్ విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికై చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు ఫలితమునే మాత్రము ఆశింపకుండుట కర్మయోగమనబడుతుంది. ఇట్టి కర్మయోగము వలన ఫలితము చాలా ఆలస్యంగా లభిస్తుంది. అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్టపడాలి. స్వామి, పై రెండింటి కంటే నిన్ను గాఢంగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, పైగా శ్రేయస్కరమైనది. అత్యాయాసకరాని కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తాత్రత్వమృతే విచింత్య బహుభిస్సిద్ధ్యంతి జన్మాంతరై. స్వామి, నిత్య నైమిత్తిక కర్మలను నియమబద్ధముగా చేయవలెనన్నచో చాలా కష్టం కలుగుతుంది. ఆ విధంగా మిక్కిలి కష్టముతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశిస్తూ ఉంటారు. మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములు అనుభవించుచు చిత్తార్థ రూపమైన ప్రేమభావం లేక మననము, నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడైన నిన్ను పొందుతున్నారు. త్వద్భక్తిస్తు కథా రసామృతచరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి. త్వద్భక్తిస్తు కథా రసామృతచరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి. విమల ప్రబోధ పదవీ మక్లేశతస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర ధృతతరం వాతాలయాధీశ్వర. గురువాయూరప్ప శ్రీకృష్ణ, నీ సుమధురమైన కథారస ప్రవాహమున మునినచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును. దానివలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలమును కూడా వెంటనే పొందగలుగుచున్నాడు. పరమాత్మ, అందువలన నీ పాదభక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందామృతమును మునిగి పరవశించున్నట్లు చేయుము. కమల నయన వాసుదేవ కరివరద మాం పాహి. కమల నయన వాసుదేవ కరివరద మాం పాహి. అమల నళిన మృదుల చరణ అమల నళిన మృదుల చరణ
అచ్యుతముదేహి కమలనయన వాసుదేవ కరివరద మాం పాహి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.